హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్గా నేను ఇప్పుడు రైట్ నౌ ఆరుషా సిటీలో ఉన్నాను. ఆరుషా సిటీలో 3-4 డేస్ మంచిగా టైం స్పెండ్ చేసిన. సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే కరాటు అనే ప్లేస్కి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్స్ దూరంలో. అక్కడికి వెళ్ళేసి మనం మసాయ్ పీపుల్ని విజిట్ చేసి వద్దాం, ఓకేనా? యాక్చువల్గా నేను ఇక్కడ వచ్చిన తర్వాత వేరే కంట్రీలు విజిట్ చేద్దాం అనుకున్నా. అదేంటంటే మలావి కానీ, మొజాంబిక్ కానీ, జాంబియాకి వెళ్దామని చెప్పేసి. బట్ ఆ వీసాలు చాలా చాలా కష్టంగా ఉన్నాయి. ఒక కంట్రీకి ఏమో ఇన్విటేషన్ లెటర్ అడుగుతున్నారు, ఇంకో కంట్రీకి ఏమో బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతున్నారు. చాలా పూర్ కంట్రీ మలావి, అయినా కూడా ఇన్విటేషన్ లెటర్ కావాలంటే నేను ట్రై చేస్తున్నా. సో అది ఎన్ని రోజులు పడుతుందో ఏందో తెలియదు. సో అంత లోపల మనము ఇక్కడ టంజానియాలో ఉన్న కంటెంట్ అయితే కొంచెం ఎక్స్ప్లోర్ చేసేసి వద్దాం. అప్పుడు మిస్ అయిపోయిన ప్లేసెస్ అండ్ ట్రైన్ జర్నీ కానీ ఇంకా కొన్ని వ్లాగ్స్ చేద్దాం అనుకున్నా. ఈ టంజానియాలో అవి ఎక్స్ప్లోర్ చేసేద్దాం, మలావి అండ్ మొజాంబిక్ వీసాలు వచ్చేంత వరకు, ఓకేనా? సో ఆఫ్రికాలో కొన్ని చాలా పూర్ కంట్రీస్ ఉన్నాయి, వాటికి కూడా చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అసలు. సో ఇక వచ్చిన తర్వాత అప్లై చేసేటప్పుడు అర్థమైపోయింది. సో వెళ్దాం. ఇంకా ఇక్కడ నుంచి బస్ స్టాప్ ఉన్నది. బస్ స్టాప్ ఒక 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళేసి అక్కడ లోకల్ మినీ వ్యాన్ కానీ మటాటో కానీ తీసుకొని 150 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి కరాటు అనే ప్లేస్కి వెళ్ళడానికి. నాకు తెలిసి ఒక 3-4 అవర్స్ పడుతుంది అనుకుంటా. అక్కడికి వెళ్ళేసి కొంచెం లంచ్ చేసేసి మనం బస్ తీసుకొని అయితే కరాటుకి వెళ్దాం, ఓకేనా? బస్ స్టాప్కి అయితే వచ్చేసిన. నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే ఆరుషాలోని చాలా పెద్ద బస్ స్టాప్. సో ఆకలేస్తుంది, కొంచెం లోపలికి వెళ్ళేసి మనం తిన్నాము. అమ్మ, ఇక్కడ రైస్ అండ్ కర్రీ బాగుంటుంది. సో రైస్ అండ్ కర్రీ వెళ్ళేసి తిన్నాము. ఇదే రెస్టారెంట్. హలో మాంబో, రైస్ అండ్ కర్రీ, rice and beans one having yeah then సో ఫ్రెండ్స్, రెస్టారెంట్లు ఇలా ఉంటాయన్నమాట. ఇది అటు సైడ్ నుంచి అటు సైడ్ వరకు బాగుంది ఈ రెస్టారెంట్. నేను ఆల్రెడీ ఒకసారి అయితే తిన్నా, చూద్దాం. మన ఫుడ్ వచ్చేసింది. ఇది ఏంటంటే రైస్, బీన్స్ కర్రీ. మనకి టంజానియాలో ఎక్కడ చూసినా ఇది దొరుకుతుంది అనమాట. సో చెక్క తినేసి బస్ స్టాప్ కి అయితే వెళ్దాము, మటాటో స్టాండ్ కి. తినేసిన తర్వాత బస్ స్టాప్ లోపల ఇటు సైడ్ కరాటు బస్సెస్ ఉంటాయి, కరాటు సైడ్ వెళ్ళడానికి అని చెప్పేసి. సో బాప్రే, నో నాట్ దర్శనం. చిన్న షాప్స్ ఉన్నాయి ఇక్కడ. ఐ వాంట్ విండో సీట్. I know window seat, yes. Just take this one. అయ్యో, Panda ile full. వేర్. సో గైస్, ఇక్కడ సీట్లు లేవు, మొత్తం అంతా ఫుల్ అయిపోయినాయి. సో విండో సీట్ అయితే కొంచెం ఐ వాంట్ టు సిట్ హియర్, ఓకే? You get Meskia. Meskia mbele. Wawili Meskia mbele hapo. విండో సీట్ కోసం అన్ని ట్రై చేస్తున్నా. ఫైనల్లీ దొరికిపోయింది. మటాటో లోపలికి ఎక్కేసిన. యాక్చువల్గా బాగా ఎండ కొడుతుంది. మటాటోలో విండో సీట్ దొరకడం అంటే చాలా అడ్వెంచర్ అనుకోవాలి. నో మాంబో, నో థ్యాంక్ యూ. సో గైస్, ఇవి ఏంటంటే బాబప్ ట్రీ తోటి తయారు చేసిన ఒక చాక్లెట్ క్యాండీ లాంటిది. సో నో థ్యాంక్ యూ. సావా. అటు సైడ్ మనకి ఆపోజిట్ లో బస్సెస్ కనిపిస్తున్నాయి కదా, ఆ బస్సెస్ లో ట్రావెల్ చేయాలంటే కూడా సేమ్ ప్రైస్ చార్జ్ చేస్తారు. సో సేమ్ రూట్ నుంచి వెళ్తాయి. ఫ్రెండ్స్, రీఛార్జ్ అయిపోయింది. రీఛార్జ్ ఇప్పుడే మెసేజ్ వచ్చింది, రీఛార్జ్ అయిపోయింది అని చెప్పేసి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో రీఛార్జ్ చేసుకున్నాం. మూడకుంది 2 రోజులకే ఇంటర్నెట్ మొత్తం అయిపోయింది. ఒక వీడియో అప్లోడ్ చేసేసరికి ఇంటర్నెట్ నేను రీఛార్జ్ అయితే వేయించుకున్నా. యాక్చువల్గా దీనికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో మనకి ఎంపైసాలో యాడ్ చేసుకోవాలి. ఎంపైసాలో లేకపోతే మనకి కార్డులు ఉంటాయి, ఆ కార్డులో రీఛార్జ్ చేసుకోవాలి.
సో మొత్తానికి అయితే రీఛార్జ్ అయితే అయిపోయింది. మన వెహికల్ అక్కడ ఉన్నది, ఎక్కేద్దాం చకచక. ఏ వాట్సాప్ నా నో ఐ డోంట్ నీడ్ చాక్లెట్. బస్సుకి దాదాపు 45 మినిట్స్ అవుతుంది, అయినా కూడా బస్సు బయలుదేరలేదు. ఇంకొక 3 మెంబర్స్ ఎక్కాలంటే డ్రైవర్ వచ్చేసి ఇంకా 3 టికెట్స్ చూపిస్తున్నాడు. 3 మెంబర్స్ ఎక్కిన తర్వాత మన బస్ స్టార్ట్ అయిపోతుంది అని చెప్పేసి, ఆ 3 మెంబర్స్ ఎప్పుడు ఎక్కుతారో ఏంది అని చెప్పేసి తెలియదు. సో కొంచెం చెమట వస్తుంది. మ్యూజిక్ అందరిని కూర్చోబెట్టిండు, మ్యూజిక్ పెట్టేసి బయట డ్రైవర్ అటు ఇటు తిరుగుతున్నాడు. మనకి ఆఫ్రికాలో మటాటోలు ఎక్కినా, ఇంకా బస్సెస్ ఎక్కినా, ఈవెన్ బైక్స్ బోడాలు ఎక్కినా కూడా ఆఫ్రికన్ మ్యూజిక్ పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటా రైడింగ్ చేస్తారనమాట, డ్రైవింగ్. సో అది ఇప్పటికి ఒక 10-20 మంది వచ్చారు. ఇట్లా స్ట్రీట్ వెండర్స్, వాచ్లు, చార్జర్లు, ఇంకేంటి పండ్లు, ఫ్రూట్స్, అవి ఇవి, చెప్పులు అని చెప్పేసి. సో అది మన డ్రైవర్ అక్కడ ఉన్నారు, అది టికెట్ పట్టుకొని తిరుగుతున్నారు. అక్కడ చూస్తున్నారా, అది వైట్ కలర్ షర్ట్ అతను టికెట్లు చేతిలో పట్టుకొని వెయిట్ చేస్తున్నాడు. సో ఇంకొక 1 అవర్ పట్టవచ్చు, హాఫ్ అన్ అవర్ పట్టవచ్చు, 3 అవర్స్ పట్టవచ్చు, తెలియదు. బట్ మొత్తం నిండిన తర్వాతనే బయలుదేరుతారు అనమాట. ఓకేనా? మాంబ పువ్వా కరీబు పువ్వా. సో మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్, నా ముందర మినీ బస్. ఇది మినీ బస్ పైన మొత్తం అట్లా లగేజ్ పెట్టేసుకొని ట్రావెల్ చేస్తారు. సో బస్సెస్ అయినా ఇంకా చిన్న మటాటోలు మనం ఎక్కినే ఉన్నాయి కదా, వాటిపైన ఇలానే బస్సుల మీద లగేజ్ పెట్టేసుకొని ట్రావెలింగ్ అయితే చేస్తారు. బాయ్ బ్రదర్, బాయ్ కరీబు, థ్యాంక్ యూ సో మచ్. ఈ అన్ననే మనకి రీఛార్జ్ హెల్ప్ చేశాడు అనమాట. నేమ్ జోష్వా. ఓకే, థ్యాంక్ యూ. శాంతే. ఇగో డ్రైవర్ వచ్చేసి అక్కడ టికెట్లు పట్టుకొని వెయిట్ చేస్తున్నాడు. ఇంకా దొరుకుతాయా లేవా తెలియదు మంది. గైస్ 2.5 గంటల తర్వాత బయటకు వచ్చేసింది వెహికల్. బాప్రే, చాలా వెయిట్ చేయాల్సి వచ్చింది. మొత్తానికి అయితే హైవే మీదకి వచ్చింది. సైడ్ కి చూడొచ్చు, మొత్తం అంతా ట్రాక్టర్లు అండ్ రిపేర్ షాప్స్ చాలా కనిపిస్తున్నాయి కదా, ఫ్రూట్స్ అవి ఇవి. సో సిటీ అవుట్స్కట్స్ అనమాట ఇది. బయటకు వచ్చేసినాము. సో ఇక్కడ నుంచే హైవే స్టార్ట్ అయిపోతుంది. ఓ వావ్. ఇక్కడ వెహికల్ ని పోలీసు వాళ్ళు చెక్ చేస్తున్నారు. సో ఇటు సైడ్ డ్రైవర్ ఉన్నారు, అటు సైడ్. సిటీ బయటకు వచ్చిన తర్వాత పోలీసులు యూజువల్ గా అన్ని చెక్ చేస్తారు అనుకుంటా. అటు సైడ్ కూడా పోలీసు ఉన్నారు. సో అది ఓకే. సో వీళ్ళకి చలాన్ వేస్తారు అనుకుంటా. ఓకే, మేబీ ఇక్కడ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అది ఇదంతా చెక్ చేసి అక్కడ చలాన్ లాంటివి వేస్తారు. లేకపోతే క్లియర్ అయితే మాత్రం మనని వదిలిపెట్టేస్తారు. డ్రైవర్ కిందికి దిగండి. అటు సైడ్ ఎయిర్పోర్ట్ ఉంది ఫ్రెండ్స్, ఆరుషా ఎయిర్పోర్ట్. దర్శనం తర్వాత చాలా కొంచెం పెద్ద ఎయిర్పోర్ట్ ఆరుషా ఎయిర్పోర్ట్. మొత్తం అంతా ఫ్లైట్స్, ఇటు సైడ్ మొత్తం కార్గో ఫ్లైట్స్ అన్నీ ఉన్నాయి. అటు సైడ్ చార్టెడ్ ఫ్లైట్స్ చిన్నవి. ఫ్రెండ్స్ డెస్టినేషన్ అయితే చేరుకున్నాను. చాలా తొందరగా వచ్చింది మటాటో. యాక్చువల్గా మీకు ఏమని చెప్పినా అంటే కరాటో అని చెప్పిన కదా, కరాటో కాదు, ఇది మటువాంబు అనే ప్లేస్. ఇక్కడ చాలా మంది మసాయి విలేజెస్, మసాయి మార్కెట్లు చాలా ఉంటాయి. రేపు వెళ్ళేసి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇది విలేజ్. ఇటు సైడ్ నుంచి వెళ్తే కొంచెం విలేజ్ ఉన్నది. ఇటు దగ్గరలోనే అది నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇక్కడే హోటల్ తీసుకున్నా. మనకి ఎంత పడిందంటే 10,000 షిల్లింగ్స్ పడింది. బాగా చాలా అంటే బస్ స్టాప్కి ఆపోజిట్లోనే. ఇంకా కొంచెం అటు సైడ్ ఉన్నాయి, ఇటు సైడ్ ఉన్నాయి రూమ్స్. కానీ ఎందుకని చెప్పేసి ఇక్కడే తీసుకున్నా. 10,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో ఎంత అవుతుంది అంటే 300 అనుకోవచ్చు, 330 రూపీస్. సో సింగిల్ రూము. ఇది హోటల్ కూడా కాదు, జస్ట్ లైక్ ఇది గెస్ట్ హౌస్ లాగా. సో ఇలా ఉంది ప్లేస్. మీకు రూమ్ చూపిస్తా. సో ఫ్రెండ్స్ రూమ్ అయితే చూసారు కదా. యాక్చువల్గా ఇంతకుముందు మాట్లాడినప్పుడు అమ్మాయికి లాంగ్వేజ్ అర్థం కాక 10,000 అని చెప్పింది, వాష్రూమ్ బయట అని చెప్పేసి. సో ఇప్పుడు ఎంత అంటే 15,000.
50,000 Kenyan shillings anta. Is this your shop? Yes. Okay. Sawa. Yes. Sawa. 2 days. Okay. Bye. సో పే చేసినాం కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకొని బయటికి వెళ్ళి చూద్దాం విలేజ్ ఎట్లుంటుందో. ఇప్పుడు కొంచెం జబ్బలు పెయిన్ వస్తున్నాయి, సో చూద్దాం. ఓకే, సో మీకు రూమ్ చూపిస్తా. రూమ్ నెంబర్ 4. ఇదిగోండి, ఇదే మన లగేజ్ ఇక్కడ పెట్టేసిన ఒక మిర్రరు, ఒక బెడ్ ఇచ్చారు. ఇటు సైడ్ రెస్ట్ రూమ్ అనమాట. సో ఇది కొంచెం విలేజ్ కాబట్టి ఇట్లాంటి గెస్ట్ హౌస్లే ఉంటాయి. సో ఈ సిస్టర్కి లాంగ్వేజ్ అర్థం కాలేదు. సో ఇది గైస్, నేను ఇందాక రూమ్ తీసేసుకున్నా కదా. రూమ్ తీసుకున్న తర్వాత వెంటనే వెళ్ళి పడుకున్నా. నిద్ర వచ్చేసింది. 6 నుంచి ఎంత అవుతుందంటే కరెక్ట్గా ఒక 3 గంటలు పడుకున్నా. 9 o'clock అవుతుంది. ఆకలేస్తుంది, మనం తిందామని చెప్పేసి బయటకు వచ్చేసిన. సో చూద్దాం ఇక్కడ ఏమన్నా దొరుకుతాయేమో. రైస్ అండ్ బీన్స్. సిటీ అంతా కొత్త కదా. నేను అంతకుముందు డైరెక్ట్ విలేజ్కి వచ్చేసి ఎక్స్ప్లోర్ చేసేసి వెళ్ళిపోయినా. బట్ ఉండడం అయితే ఫస్ట్ టైం ఇక్కడ. చూద్దాం ఎలా ఉంటుందో. హలో, ఫైన్ థ్యాంక్ యూ. సో అవి షాప్లన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి అనుకుంటా. ఇక్కడ వెళ్ళేసి అడగాలి ఎవరినైనా. రైస్ అండ్ బీన్స్. ఇటు సైడ్ ఒక రెస్టారెంట్ ఉంది, బస్ స్టాప్ అనుకుంటా. చూద్దాం, ఇక్కడ దొరుకుతాయి అనుకుంటా. చిన్న సైజు రెస్టారెంట్ లాగున్నది. సిస్టర్, rice and beans. Rice beans. You have rice and beans? Can you show me what is this? Come. Okay. No. Where can I get rice and beans? You come along with me. నో, రైస్ అండ్ బీన్స్ అయిపోయిందంట. ఇటు సైడ్ ఒక రెస్టారెంట్ ఉందని చెప్తుంది అక్కయ్య. వేర్ ఐ కెన్ గెట్ దిస్ సైడ్. ఓకే. యాక్చువల్లీ ఇక్కడ వాతావరణం కొంచెం చల్లగా ఉన్నది. ఆరుషాలో ఉన్నట్లే ఉన్నది ఇక్కడ కూడా చల్లగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం అంతా అటు తిరిగినా ఇటు తిరిగినా. అటు ఒక సిస్టర్ చెప్పింది కదా, అక్కడికి వెళ్తే లేదంట, ఫుడ్ అయిపోయిందని చెప్పిండు. ఇటు సైడ్ ఇంకో రెస్టారెంట్కి వచ్చిన రైస్ అండ్ బీన్స్ అని చెప్పేస్తే. ఇక్కడ మామూలుగా టంజానియాలో రైస్ దొరుకుతుంది, సో నో ప్రాబ్లం. రైస్ ఇంకేంటి, తోటకూర. అదే పొద్దుట లేచిన తర్వాత వెంటనే మసాయి మార్కెట్ కానీ మసాయి విలేజ్ కానీ వెళ్ళాలి. తొందర తినేసి పడుకోవాలి. అండ్ నా ఫోన్లో మెమరీ కూడా అయిపోయింది, కొంచెం కాపీ చేసుకొని డేటా క్లియర్ చేసుకోవాలి. అసలు నన్ను అందరు చాలా మంది అడుగుతున్నారు అనమాట, ఏ ఫోన్లో షూట్ చేస్తున్నావు అని. iPhone 14లో షూట్ చేస్తున్నా. బేసిక్, ప్రో మ్యాక్స్ అవి ఇవి కావు, నార్మల్ iPhone 14. సో నేను వ్లాగింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక శ్రీలంక తప్ప మిగిలిన అన్ని కంట్రీస్ నా ఐఫోన్లోనే షూట్ చేసిన 14. సో అది కూడా ఫుడ్ వచ్చేసింది. నిద్ర సరిపోలేదు నాకు, తొందర తిన్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి గైస్, ఇది రైస్ అండ్ బీన్స్. సో తిన్నాం. పొద్దుట కూడా రైస్ అండ్ బీన్స్ అయింది, ఇప్పుడు కూడా రైస్ అండ్ బీన్సే. సో ఇది గైస్, ఈ వీడియో అయితే ఇక్కడితోటి ఖతం చేసేస్తున్నాం. రేపటి వీడియోలో అయితే కలుసుకుందాం. ఓకేనా? బాయ్, టేక్ కేర్.